అది వేడయ్యే లోపల ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ప్లేట్ ఉందండి. కావలసిన పదార్థాలు కార్న్ఫ్లవర్, మైదా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి, ప్రాన్స్. మైదా మనకి 2 బౌల్స్లో కావాలి. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి అక్కడ ఉంది. మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, పెరుగు, నిమ్మరసం, కొత్తిమీర, పచ్చిమిర్చి, బటర్, కరివేపాకు, వెల్లుల్లి మనకు కావాలి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం. ఇందులో మైదా వేస్తున్నాను, అలాగే మిరియాల పొడి వేస్తున్నాను, కాస్త ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం ప్రాన్స్ని ఫ్రై చేయాలి అంటే ఏం చేస్తాం, ఇందులో కొంచెం నీళ్ళు వేసేసి బాగా కలిపేసి కోట్ చేసి ఫ్రై చేస్తాం. కానీ ఈరోజు మనము మంచి క్రిస్పీగా ప్రాన్స్ని ఫ్రై చేస్తున్నాం కాబట్టి డబల్ కోటింగ్ చేస్తున్నాం. సో ఫస్ట్ కోటింగ్ ఏంటి అంటే డ్రై కోటింగ్ అన్నమాట. ఇందులో ఉప్పు, మైదా పిండి, మిరియాల పొడి వేసాం. ఇక్కడ పిండి రెడీ అయిపోయింది కదా, ఇది కోటింగ్కి రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రాన్స్ తీసుకొని వాష్ చేసి జస్ట్ డ్రై చేసామన్నమాట. ఇలా డ్రై కోట్ చేయడం వల్ల పిండి అంతా ఆ మాయిశ్చర్ లాగేసుకుంటుంది అనమాట. చూడండి ఇలా వస్తుంది. పిండి చక్కగా ప్రాన్స్కి పట్టుకుంటుంది. ఏంటో ఇంట్లో లేయర్స్గా రాదు, బయట తింటే గనక ఫ్రైడ్ చికెన్ అక్కడ తిన్నప్పుడు మనకి లేయర్స్గా వస్తుంది అంటారు. ఎందుకంటే వాళ్ళు టైం తీసుకొని ఓపిక్గా స్టెప్ బై స్టెప్ చేస్తారు కాబట్టి. అదే మన ఇంట్లో ఏముందిలే ఫ్రై చేస్తే అయిపోతుంది అని అనుకుంటాం. టైం తీసుకోవాలి, నిదానంగా ఉండాలి. వంట చేసేటప్పుడు హడావిడిగా చేస్తే చేతులు కాలుతాయి, టేస్ట్ సరిగా రాదు, కావాలి అనుకున్నప్పుడు క్రిస్పీగా రాదు, అలాంటివన్నీ ఉంటాయన్నమాట. నిజానికి నిదానంగా చేస్తేనే టైం కరెక్ట్గా సెట్ అవుతుంది. హడావిడి చేస్తేనే ఇంకా మనకి టైం ఎక్కువ అవుతుంది. ఏదో ఒకటి కింద పడిపోతుంది, ఒకటే పోయి ఒకటి వేస్తాం, డబల్ వర్క్ అవుతుంది. చూసారా, మొత్తం పిండి లాగేసుకుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకున్నాను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. మనం కారం కూడా వేయచ్చు, కానీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల మధ్యలో ఫ్లేక్స్ కనిపిస్తూ టేస్ట్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఆల్రెడీ ఆ పిండిలో కూడా ఉంది. పేపర్కి అంటుపెట్టడానికి మైదా పిండి కలుపుకుంటాం కదా థిక్గా, ఆ బ్యాటర్ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బ్యాటర్ మటుకి థిక్గా కలుపుకోవాలండి. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. ఇదిగోండి ప్రాన్స్ని జస్ట్ బ్యాటర్ మరీ ఎక్కువ రాకుండా ఇలా ప్రాన్స్ని నూనెలో వేసేయాలన్నమాట. ఒక పని కూడా చేయొచ్చు, మొత్తం వేసేసి టకా మిక్స్ చేసేసి కూడా వేసుకోవచ్చు. చిన్న మంటలో మెల్లిగా వదిలేయాలి. క్రిస్పీగా మంచిగా డ్రైగా అవుతుంది. ప్రాన్స్ మంచి క్రిస్పీగా అయిపోయాయి. ఇలాగైనా తిన్నా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం కొరియండర్ ప్రాన్స్ చేస్తున్నాం కాబట్టి మంచి క్రిస్పీగా ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నాం ఫస్ట్. సో ఇక్కడ ప్రాన్స్ ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆన్ ఉంది. ఇంకొక ప్యాన్ పెట్టేసి ఇందులో మనం బటర్ వేస్తున్నాం. సో ఇది బటర్ మెల్ట్ అవ్వక ముందే మనం గార్లిక్ వేసేస్తున్నాం. గ్రీన్ చిల్లీ, అలాగే కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ కావాలి మనకి, చేస్తుందే కొరియండర్ ప్రాన్స్ కదా. బటర్లో మనం కుక్ చేసుకోవాలి. ఇది ఇక్కడ కుక్ అవుతూ ఉంటుంది. బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు పెరుగు, ఫ్రెష్ క్రీమ్, అలాగే నిమ్మరసం. మంచి థిక్ అయిపోతుంది ఇది పేస్ట్.
ఇవి ఇలా కుక్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ప్రాన్స్. ఒక్కసారి జస్ట్ ఇట్లా టాస్ చేసుకున్నాక క్రీమ్ వేద్దాం. ఇలా వా అదిరిపోయింది. ఇప్పుడు క్రీమ్ వేసేసాను. వేడిగా లాగిచ్చేస్తే వేరే లెవెల్ అంతే. మనం ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. బాగా స్టవ్ ఆఫ్ చేసేసి అసలు తింటే ఉంటాయి, మళ్ళీ కావాలి అనేలా ఉంటాయి అన్నమాట. బౌల్లోకి తీసేసుకోవడం. వేడిగా ఉన్నప్పుడు తినేస్తేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి. జస్ట్ దీంట్లో వేసేసుకోవడం. ఒక బౌల్లో వేసిన తర్వాత టూత్ పిక్స్ పెట్టి ఫ్రెండ్స్ అందరూ ఉంటే 1 by 1 అట్లా పాస్ చేస్తూ ఉంటే ఫస్ట్ రౌండ్గా అయిపోతాయి. కొరియండర్ ప్రాన్స్ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. కొరియండర్ ప్రాన్స్ తయారీ విధానం: ముందుగా ప్లేట్లో మైదా పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వాష్ చేసి డ్రై చేసుకున్న ప్రాన్స్ ని అందులో వేసి కోట్ చేసుకోవాలి. ఇంకొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి తిక్కగా బ్యాటర్ రెడీ చేసుకొని ముందుగా డ్రై కోట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని అందులో వేసి కలిపి నూనెలో వేసి 7 నుండి 8 నిమిషాలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో కాస్త వేడవుతున్న బటర్ లో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త కుక్ చేసిన తర్వాత ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఫ్రెష్ క్రీమ్, నిమ్మరసం వేసి బాగా కలిపి ఫ్రై అవుతున్న ప్రాన్స్ లో వేసి ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఎక్కువగా వేసి కలుపుకొని ప్లేట్ లోకి తీసుకుంటే అద్దిరిపోయే కొరియండర్ ప్రాన్స్ రెడీ అవుతుంది.